31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మాత్రం మర్చిపోకూడదు. అందుకే ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు ఎక్కడున్నా కానీ జన్మభూమి సేవ కోసం పరితపిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే క్రమంలో నాట్స్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం ఏపీ, తెలంగాణలో టూర్ చేస్తుంది. ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీహరి గారు నమస్తే. నమస్కారం అండి కేశవ గారు. అమెరికా అంటే అందరూ భయపడుతున్నారు. అమెరికా వెళ్ళటం అనేది కష్టం, ఇక రానివ్వరు, రాలేము, చదువుకోవడానికి వెళ్ళలేము, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నాట్స్ అనేది ఒక బలమైనటువంటి ఆర్గనైజేషను. ఎలా ఉన్నాయి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ప్రజలను చూశారు, ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మీరేం చెప్తారు దానికి? సో బేసిక్గా సిచ్యువేషన్ అయితే అంత ఫేవరబుల్గా లేదండి జాబ్ మార్కెట్ కరెంట్గా. సో చాలామంది కూడా ఈవెన్ ఎంఎస్ అయిపోయిన పిల్లలు కూడా ఖాళీగా ఉండటం, అంటే ఆ జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళకి అవకాశాలు. సో కొంచెం ఒక రఫ్ పేస్ అయితే వెళ్తున్నట్టు చెప్పొచ్చు. సో వి ఆల్ ఆర్ హోపింగ్ 2026 విల్ బీ మచ్ బెటర్ కంపేర్ టు లాస్ట్ 2 years. సో అనేది మాకైతే ఉంది. కొంచెం పరిస్థితి అయితే అంత బాగోలేదని అయితే అసలు మీరు వెళ్ళేటప్పటికి ఇప్పటికీ సిచ్యుయేషన్ ఏంటి అన్న డిఫరెన్సెస్? ఎందుకంటే మీరందరూ వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఎన్నైనా చెప్తారు, మేము వెళ్ళాలనుకుంటున్నాం, మా గురించి ఏం చెప్పట్లేదు మీరు అని ఫీల్ అవ్వచ్చు కదా. సో మీరేం చెప్తారు? మీరు వెళ్ళేటప్పుడు ఎలా ఉంది అసలు సిచ్యుయేషన్? అప్పుడు ఆబ్వియస్గా ఇన్ని లక్షల మంది అయితే లేరండి. సో అమెరికా ఈజ్ ఏ డ్రీమ్. సో అందరికీ కూడా దానికి తగ్గట్టుగా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళగానే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా రిజల్ట్ కూడా ఇమ్మీడియట్గా చెప్పేసేవాళ్ళు. వితిన్ మ్యాక్సిమం అయితే 1 or 2 monthsలో జాబులు వచ్చే పరిస్థితి ఉండేది అప్పుడులో. ఒక ఇంటర్వ్యూ కాకపోతే ఇంకొక ఇంటర్వ్యూ అయినా త్రూ చేసి. ఇప్పుడైతే అసలు ఇంటర్వ్యూ రావటమే కష్టంగా ఉంది. అంటే హైరింగ్ చాలా స్లో అయిపోయింది. రెండోది ఇంటర్వ్యూ అప్పుడప్పుడు వచ్చినా కూడా వాళ్ళు రిజల్ట్ చెప్పడం కూడా ఇట్ ఈస్ టేకింగ్ టూ లాంగ్. సో ఈ విధంగా చాలామంది ఇప్పుడు జాబ్ కోసం చూసేవాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు కేశవ్ గారు. సో అది ఇప్పుడు ఎవరు కూడా ఐ థింక్ టైం విల్ చేంజ్ అండ్ మేము కూడా ఎవరు ఫిక్స్ చేసేది అయితే కాదు. బట్ యాజ్ ఎ ఆర్గనైజేషన్గా టెక్నికల్గా మేము టీచింగ్ సంబంధించిన కొంత మెటీరియల్ కోర్సులు అయితే టీచ్ చేయడానికి అన్ని ఇంతకుముందు పాస్ట్లో కూడా చేసాము. అదైతే కంటిన్యూ చేస్తున్నాము. కిడ్స్ అవేర్నెస్, కిడ్స్ దీనికోసం. ఇంతకుముందు మాకు స్టూడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండేది. ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా ప్రోగ్రామ్ అది చేస్తున్నాము. అంటే ఇక్కడ అమెరికాకి వచ్చిన కిడ్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం స్టూడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఇప్పుడు 2 విషయాలండి. మీరు వెళ్ళేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అసలు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎలాగ అమెరికా వెళ్ళాలి అనేటువంటి కళ మీ దగ్గర స్టార్ట్ అయింది? సో మాది గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర కట్టమూరు గ్రామం. మా ఊర్లో హై స్కూల్ కూడా లేదండి. సో మా పక్కన ఉన్న రెంటపాల స్కూల్కి నడుచుకుంటా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మీరు చదివి అక్కడ రెంటపాల స్కూల్ హై స్కూల్ చదివి ఆ తర్వాత డిగ్రీ ఎంసీఏ చేసిన తర్వాత అమెరికా వెళ్ళానండి. అమెరికాకి నేను చదువుకోవటానికి వెళ్ళలేదు, H1B మీదే జాబ్ ప్రయత్నంతోనే వెళ్ళాను. వెళ్ళగానే జాబ్ రావటం, ఇక అప్పుడులో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఇంత టఫ్ టైం అయితే లేదండి. మాకు ఇంటర్వ్యూ వస్తే పోటీ ఇంత లేదు, ఇంతమంది జనాలు, ఇంత కాంపిటీషన్ లేదు. ఒక ఇంటర్వ్యూ కాకపోతే సెకండ్ ఇంటర్వ్యూలో, థర్డ్ ఇంటర్వ్యూలో వచ్చే అవకాశం ఉంది అప్పుడులో. ఇంత లాంగ్ పీరియడ్, కొంతమంది అయితే 6 months కూడా జాబ్ లేకుండా వెయిట్ చేస్తుంది. సో దేర్ ఇస్ లాట్ డిఫరెన్స్. మెయిన్ థింగ్ వచ్చి అప్పుడులో ఉన్న ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ ఇంతమంది లేదు కాంపిటీషన్. సో కాబట్టి అక్కడికి వెళ్ళాక మీరు జాబ్ చేస్తూనే కంటిన్యూ అయ్యారా? బిజినెస్ పర్సనాలిటీగా ఇనీషియల్గా జాబ్ చేసామండి. ఆ తర్వాత ఐటీ స్టాఫింగ్ సైడ్, అట్లానే రెస్టారెంట్స్ కూడా పెట్టాము. సో ఇంకా తర్వాత రియల్ ఎస్టేట్, ఈ మూడిట్లో చేసుకుంటూ తిరిగి నాట్స్తో అసోసియేషన్ నాకు 2011 నుంచి బాగా అక్కడ న్యూజెర్సీలో కన్వెన్షన్ చేసాము కేశవ్ గారు. ఆ కన్వెన్షన్ అప్పుడు నేను ఆ టీమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, మై ఫ్రెండ్ మోహన్ కృష్ణ మన్నవ్ గారు ఆ కన్వెన్షన్లో యాక్టివ్గా ఉండి పార్ట్ ఆఫ్ డిఫరెంట్ టీమ్స్లో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి నాట్స్తో అసోసియేషన్ స్టార్ట్ అయింది నాది. సో ఐ మీన్ డిఫరెంట్ రోల్స్ చేశాను దాంట్లో. నేను జోనల్ వైస్ ప్రెసిడెంట్ అని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ 4 terms, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్, తర్వాత ప్రెసిడెంట్గా
సో దాంట్లో మెయిన్ నాకు హెల్ప్ లైన్ అనేది బాగా మోటివేట్ అయిందండి. సో దాంట్లో హెల్ప్ లైన్లో ఎప్పుడు కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది హెల్ప్ లైన్ టీమ్. సో అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో మీకు అది ఒక మంచి ఎనర్జీ ఇచ్చింది అనుకోవాలంటే మీ ఎక్స్పీరియన్స్ వైజ్గా. కానీ అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం చేసుకుని కుదురుగా ఉందాం అని అనుకోరా? అందరూ బిజినెస్. ఏంటి డిఫరెన్స్ ఏముంది ఇక్కడికి అక్కడికి చేంజ్ ఏంటి? అందరూ బిజినెస్లోకి వెళ్తారు. అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇమ్మిగ్రేషన్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ ఆర్ ఇంపార్టెంట్ అందరికీ కూడా. సో ఇమ్మిగ్రేషన్ అంటే ఫస్ట్ H1 తర్వాత గ్రీన్ కార్డ్ రావటం. గ్రీన్ కార్డ్ వచ్చేవరకు జాబ్ని అందరూ కూడా ప్రైమరీగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకసారి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత అమెరికాకి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు కదా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో బిజినెస్లో ఎంటర్ కావడానికి ఈజీగా ఉంటుంది అక్కడ ప్రాసెస్ వైజ్గా. సో అందరూ కూడా ఏదో చేద్దాము, గ్యారంటీగా ఎయిమ్ బిగ్ అనేది అందరికీ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దే హ్యావ్ ఏ సైడ్ బిజినెస్. ఇట్స్ ఐటీ కంపెనీస్ కానీ డిఫరెంట్ బిజినెస్లు అయితే స్పెషల్లీ మన తెలుగు వాళ్ళైతే మన తెలుగు వాళ్ళు ఆ జూయిష్ కమ్యూనిటీకి పోటీగా మన తెలుగు వాళ్ళు ఉంటారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదండి. సో అందుకనే టార్గెట్ అయ్యారా తెలుగు కమ్యూనిటీ ఆర్ ఇండియన్ కమ్యూనిటీని బాగా టార్గెట్ చేశారు, ప్రెషర్ చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అట్లా ఉందా? అంటే మన వాళ్ళు కూడా కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం విచ్చలవిడిగా అక్కడ అంటే అక్కడ సిస్టమ్ కొద్దిగా ఎట్లా పెడితే అట్లా బయటకు వచ్చి ఊరేగింపులుగా బయట జనాలు రోడ్ల మీద కూడా ఇది కొంచెం ఎక్కువైంది చెప్పాలంటే. సో దాన్ని కొంచెం మనం అక్కడున్న రూల్స్ సిస్టమ్స్ తగ్గట్టుగా కొంచెం విత్ ఇన్ దట్లో చేస్తే బాగుంటుంది. సో గ్యారంటీగా మన కమ్యూనిటీ అయితే బాగా పెరిగిందండి. సో దాని తగ్గట్టుగా ఆబ్వియస్గా మిగిలిన ఇష్యూస్లు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్. అంటే ఇప్పుడు రెండు విషయాలు, ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏ శ్రీరామనవమో దసరానో బతుకమ్మ పండుగ వస్తే చేయడం ఒక యాక్టివిటీ, సినిమాలకి రాజకీయాలకి అన్నిటికీ మన వాళ్ళు ర్యాలీలు చేస్తారు. అక్కడ ఏం పర్మిషన్స్ కానీ లేదా అప్రూవల్స్ కానీ లోకల్ అథారిటీస్తో లేకుండా ఇవన్నీ చేస్తారా? చేయకూడదండి. ఒక్కోసారి చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. జనరల్గా అయితే అప్రూవల్ తీసుకోకుండా చేస్తే మటుకి ఇబ్బందే. అక్కడ విత్ ఇన్ రూల్స్ లిమిటేషన్లో చేస్తే ప్రాబ్లం లేదు. అది వైలేట్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అది చేసేది కూడా మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్గా కూడా చేసే ఇది ఉంటుంది, ఎస్పెషల్లీ ఊరేగింపులు ఇవన్నీ. సో అట్లాంటప్పుడు కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఐ థింక్ వీ నీడ్ టు స్ట్రీమ్లైన్ దట్. సో ఇప్పుడు రాత్రికి రాత్రి H1B రద్దు అంటున్నారు, H4 రద్దు అంటున్నారు, రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి ప్రభావం చూపిస్తున్నాయి ఇప్పుడు లోకల్గా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీరు సిటిజన్షిప్ వచ్చింది. అవునండి, నేను అమెరికన్ సిటిజన్షిప్. సో మీకు ప్రాబ్లం లేదు. H1Bలో వాటిలో ఉన్న వాళ్ళకి ఇట్లా నిర్ణయాలు తీసుకుని చాలామంది భయపడుతున్నారు. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్, అన్వారంటెడ్ సీరియస్ డెసిషన్స్ అనేటువంటి అభిప్రాయం వస్తుంది. నిజంగా అంత ఇంటెన్సిటీ ఉందా అక్కడ, లేదా వీళ్ళు చేస్తున్న ఈ పిచ్చి చేష్టలకు తీసుకుంటున్నటువంటి చర్యలు మనం మరీ ఎక్కువ గ్లోరిఫై చేసి మన వాళ్ళు అమాయకులు వాళ్ళే తప్పు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నామా? లేదు, గ్యారంటీగా రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దానికి రెండు కూడా ఉన్నాయని నా ఉద్దేశం. సో బేసిక్గా ఇప్పుడైతే కరెంటు H1B వీసాకి స్టాంపింగ్ వెళ్ళటానికి కూడా దాదాపు 1 year వెయిటింగ్లో పెట్టేశారు. ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి ఇప్పుడు. సో గ్యారంటీగా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసే ఉద్దేశంతోనే గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు వీలైనంతవరకు. బట్ కొంచెం ఇదివరకు ఉన్నంత ఈజీ ప్రాసెస్ అయితే లేదండి గ్యారంటీగా. సో అగైన్ చేసుకున్నంత మహాదేవాన్ని మన వాళ్ళు చేసిన వాటికి పర్యవసానాలు అనుభవిస్తున్నారేమో అనిపిస్తుంది. కైండ్ ఆఫ్. బట్ కాకపోతే అది మన కంట్రీకే కాకుండా వరల్డ్ అన్ని కంట్రీస్కి వర్తించింది. బట్ H1B ఇదైతే ఇంతకు ముందు దానికంటే ఇప్పుడు కొంచెం మరీ రూల్స్ వైజ్గా కానీ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేస్తున్నారట. సో ఇట్లాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ప్రస్తుత పరిస్థితి అయితే. టఫ్ సిచ్యువేషన్. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో ఇండియాలో ఆపర్చునిటీస్ పెరిగాయా? మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొస్తున్నారు. అక్కడ అమరావతి కడుతున్నాం అంటున్నారు, ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాం అంటున్నారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా AI గురించి మాట్లాడుతుంది, మిషన్ క్వాంటమ్ గురించి చెప్తుంది. సో ఎట్లా ఉంది ఇండియాలో జరుగుతున్న యాక్టివిటీ పైన మీ అభిప్రాయం? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండియా ఈజ్ వండర్ఫుల్ అండ్ నౌ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్. ఈవెన్ ద శాలరీస్ వైజ్గా కానీ ఆపర్చునిటీస్ వైజ్గా కానీ ఇండియా ఈజ్ మచ్ బెటర్ కంపేర్ టు ఒక 20 years or 15 years బ్యాక్. మేము అమెరికా వెళ్ళక ముందు అప్పుడు సిచ్యువేషన్ అయితే ఈవెన్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ బాగా పెరిగినాయి.
సో మనీ వైజ్గా ఫస్ట్ మన అందరం అమెరికా డ్రీమ్ ఏంటంటే ఎక్కువ మనీ ఎర్న్ చేసే ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా అమెరికాతో ఈక్వల్గా ఇండియా కూడా ఉంది అని నా ఉద్దేశం అండి. డెఫినెట్గా అంతకుముందు ఉన్న అమెరికా క్రేజ్ అయితే ఇప్పుడు లేదు అనేది అయితే నా అభిప్రాయం. మీరేమంటారు అమరావతి నిర్మాణం గురించి ఏం చెప్తారు? మీరు ఎలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అన్ని టూర్ చేశారు కదా, ఆల్మోస్ట్ మీరు వైజాగ్, విశాఖ, శ్రీకాకుళం జిల్లా నుంచి టూర్ చేశారు. అవును, ఎలా ఉంది మొత్తం? బాగా జరుగుతుందండి. సో వండర్ఫుల్గా మేము అమరావతి విట్ కాలేజీలో కిడ్స్, ఇంజనీరింగ్ కిడ్స్తో వాళ్ళ షార్క్ అండ్ డ్రీమర్స్ టైప్ ప్రోగ్రాము, వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్, వాళ్ళ ఐడియాస్ని మాకు ప్రజెంట్ చేశారు. దాదాపు ఒక 60 మంది ఎన్రోల్ అయ్యి దాంట్లో ఒక 12 మంది ఐడియాస్ మేము విన్నాము. ఆ ట్రిప్లో మేము అమరావతి చూసామండి. వర్క్స్ అయితే వెరీ ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతుంది. హోపింగ్ అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు విల్ సీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల డెవలప్డ్ అమరావతి చూస్తామని చెప్పి అనిపించిందండి. కానీ అంటే పొలిటికల్గా చూస్తే వేరే యాంగిల్ చెప్తున్నారు, బట్ డెవలప్మెంట్ యాంగిల్లో మీరు ఇది చెప్పారు కదా, గూగుల్ ప్రాజెక్ట్ గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది. సో మీరు రిలేటెడ్ సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి గూగుల్ ప్రాజెక్ట్ రావడం విశాఖపట్నానికి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, ఇండియాకి కానీ ఇది ఫ్యూచర్ అడ్వాంటేజ్ అయ్యేటువంటి ప్రాజెక్టా, లేదా ఇది కూడా రాజకీయంలో కలిపేస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా? గ్యారెంటీగా అండి, గూగుల్ ప్రాజెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇంతమంది కాంపిటీషన్లో కూడా అవుట్ సైడ్ అమెరికా అంత భారీ ప్రాజెక్ట్ రావటం అనేది మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరి ఆ ఫాలో అప్లు వీటి వల్లనే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. దానివల్ల అయితే గ్యారెంటీగా ఫ్యూచర్లో ఇప్పుడు అమరావతి కూడా వెళ్ళామండి, అమరావతి కాదు వైజాగ్ కూడా వెళ్ళాము. వైజాగ్లో కూడా మేము అక్కడ స్కూల్స్కి చాలా బుక్స్ సప్లై చేసాము. వైజాగ్లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈ ట్రిప్లో చేసింది ఏంటంటే గ్రీన్ రూమ్ అని చెప్పి అక్కడ వన్ ఆఫ్ ది స్కూల్ నెడమూరు అనుకుంటా, నడుపూరు స్కూల్లో మేము ఒక గ్రీన్ రూమ్కి మేము సప్లై చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఒక వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో కిడ్స్ చేస్తారు, అది యాంకరింగ్. సో దానికి నాట్స్ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ ట్రిప్లో వైజాగ్ చూస్తే ఇట్స్ ఆల్రెడీ మన వైబ్ ఉంది అక్కడ, ఒక బీచ్ కానీ అసలు ద వే నైట్ టైం కానీ. సో ఇట్ ఈజ్ ఏ సిటీకి లేని అడ్వాంటేజ్ ఉంది. గ్యారెంటీగా వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ది ఐటీ హబ్. ఈ గూగుల్ ప్రాజెక్ట్ వల్ల అనేక ఈకో సిస్టమ్ బిల్డ్ అయ్యి కొత్త ఐటీ కంపెనీస్ కానీ వీటన్నిటి కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇట్స్ వన్ ఆఫ్ ది నైస్ ప్రాజెక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది నాట్స్ ద్వారా సేవే మార్గం భాషే రమ్యం అంటూ నాట్స్ ద్వారా చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఒకవైపు, మరోవైపు వ్యక్తిగతంగా ఉన్నటువంటి యాక్టివిటీస్, సేవా దృక్పథం, ఈ రెండూ కలిపి తనను ప్రత్యేకంగా నిలబెట్టాయని శ్రీహరి గారు చెప్తున్నారు. ఇక అమెరికా వెళ్ళాలనేటువంటి కోరిక విషయంలో ఒక చిన్న పాజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో పెరుగుతున్నటువంటి అవకాశాలు అమెరికాని మించిన ఆపర్చునిటీస్ ఇక్కడ తీసుకొస్తాయి. కాబట్టి టైంని బట్టి, అవకాశాలను బట్టి ప్లాన్ చేసుకోవడం ద్వారా ముందడుగు వేయాలని యువతకి ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.